ఆదిలాబాద్ జిల్లాలో పొలాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ రాజేష్ షా, ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు సంబంధిత అధికారులు గ్రామస్తులతో కలిసి మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లా యంత్రాంగం, టూరిజం శాఖ, డిఆర్డీఓ, డిపిఓ, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్, డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ శాఖలు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. పండుగకు సంబంధించి ఏర్పాటు చేసిన డెమో కార్యక్రమాన్ని తిలకించారు. స్థానిక అధికారులు గ్రామస్తులతో ఏర్పాట్ల ప్రగతిపై సమీక్షించారు. పండుగ సందర్భంగా పర్యాటకులకు అందించబోయే సాంస్కృతిక కార్యక్రమాలు, భద్రతా ఏర్పాట్లు, పారిశుద్ధ్య పరిస్థితులు మొదలైన అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో పొలాల పండుగను సంస్కృతి సంప్రదాయాలతో అత్యంత ఘనంగా నిర్వహించుకుంటారని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందేలా అన్ని ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండాలన్నారు. పండుగ సందర్భంగా పలు సాంస్కృతిక ప్రదర్శనలు, హస్తకళల ప్రదర్శనలు, తిరుబండారాల స్టాళ్లు, జానపద నృత్యాలు ఏర్పాట్లు చేయనున్నట్లుగా తెలిపారు. ఇటీవలే మత్తడి బాగులో పూడిక తీసిన తరువాత నీరు పుష్కలంగా వస్తుందని, ఈ స్థలాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేద్దామని తెలిపారు. ఇందాక చెప్పినట్లు ఆదిలాబాద్ జిల్లా చరిత్రం పొలాల పండుగ అంటే సో ఈసారి మాకు బేసికల్గా ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు గారు వారే ఈ పొలాల పండుగ ఇంత ఘనంగా జరుపుకుంటున్నాము. మరి ఓన్లీ ఆదిలాబాద్ ప్రజలకే దాని గురించి ఐడియా ఉంది, మొత్తం తెలంగాణ రాష్ట్రమే కూడా ఈ ఐడియా రావాలి. ఆదిలాబాద్ జిల్లాలో పొలాల పండుగ ఎంత ఘనంగా జరుపుకుంటున్నాము. వారు ఇది ఒక్కసారి మళ్ళీ మా దగ్గర వచ్చి, మీ అందరికీ తెలుసు ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు గారు అంటే ట్రైబల్ పెయింటింగ్స్, ట్రైబల్ హ్యాండీక్రాఫ్ట్స్ ఇవన్నిటి కూడా చాలా కృషి చేసి మొన్ననే మళ్ళీ హైదరాబాద్లో కూడా ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం పూర్తి చేశారు. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం ఆనాడు మళ్ళీ సీతక్క మేడం కూడా వారు కూడా అందరూ పార్టిసిపేట్ చేశారు, నేను కూడా చూశాను. సో సేమ్ అదే విధంగా ఆయనకి ఆదిలాబాద్ జిల్లాలో చాలా ప్రేమ. సో అది మనం ఏవైతే మన హెరిటేజ్ ఉంది, మన పొలాల పండుగ ఏవైతే ఉన్నాయో నాడు టీటీఓ మన టూరిజం ఆఫీసర్